శ్రీ మహావిష్ణువు దశావతారాలలో వామనావతారం ఎంతగానో ప్రసిద్ధి చెందింది. భక్త ప్రహ్లాదుని మనమడు దానగుణ సంపన్నుడైన బలిచక్రవర్తి గర్వమనచడానికై శ్రీహరి వామనుడిగా ఆవిర్భవించాడు. 3 అడుగుల నేలను బలి నుంచి అర్థించి అతనిని పాతాళానికి పంపించాడు. భూమ్యాకాశాలను ఆక్రమించి త్రివిక్రముడై బ్రహ్మాది దేవతలచే పూజలందుకున్నాడు. ఆ దేవదేవుని విశ్వరూప సందర్శనమే ప్రకాశం జిల్లా చెరుకూరు గ్రామంలోని శ్రీ త్రివిక్రమస్వామి ఆలయం. ప్రాచీన కళా వైభవాన్ని చాటి చెప్పే ఈ ఆలయ విశేషాలేమిటో ఈనాటి దైవదర్శనంలో వీక్షిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పరుచూరు మండలం చెరుకూరు గ్రామంలో నెలకొన్న అతి ప్రాచీనమైన ఏకైక ఆలయం శ్రీ త్రివిక్రమస్వామి వారి దేవస్థానం. త్రివిక్రముడంటే వామనుడు. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 5వ అవతారం వామనావతారంగా ప్రసిద్ధి చెందింది. ఆ అవతారం యొక్క విశ్వరూప దర్శనమే ఈ త్రివిక్రమస్వామి వారి ఆలయం. చెరుకూరు గ్రామం ఇక్షుపురిగా చోళరాజుల కాలంలోనే ప్రసిద్ధి చెందింది. ఇక్షు అంటే చెరకు అని, పురి అంటే పట్టణం అని. కాబట్టి విష్ణువర్ధనుల కాలంలోనే ఈ గ్రామం ఇక్షుపురిగా వ్యవహరించబడింది. ప్రాచీన కళా వైభవాన్ని చాటి చెప్పే ఆలయాల్లో ఇక్షుపురి శ్రీ త్రివిక్రమస్వామి వారి ఆలయం ఒకటి. ఈ క్షేత్రంలో యజ్ఞాలు నిర్వర్తిస్తే 700 మూల విగ్రహాలను పూజించిన పుణ్యఫలం దక్కుతుందని ఇక్కడి ఆలయాల్లోని శాసనాలలో లిఖించబడి ఉంది. శ్రీ త్రివిక్రమస్వామి వారి ఆలయానికి వరాహలాంఛనుడు, చాళుక్య కులాలంకారుడైన విష్ణువర్ధన మహారాజు తన జైత్ర యాత్రను దిగ్విజయం గావించి తిరిగి వస్తూ ఈ ఆలయాన్ని సందర్శించాడు. నిత్య నైవేద్య దీపారాధనలకు అగ్రహారాలను కూడా దానంగా ఇచ్చినట్లు ఇక్కడి మరికొన్ని శాసనాలు తెలియజేస్తున్నాయి. అలా ఇక్షుపురిని అనాదిగా రాజులందరూ పరిపాలించి పోషించడం వల్ల హిందూమత ప్రబోధ నిలయంగా మారింది. అనంతర కాలంలో నర్సరావుపేట జమీందారు వెంకట నరసింహారావు బహద్దూరు వారు ఈ ఆలయానికి ధర్మకర్తగా వ్యవహరించి శ్రీ స్వామివారికి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవారు. నాటి నుంచి ఏకకాలంలో శ్రీ త్రివిక్రమస్వామికి వైఖానస ఆగమ ప్రకారంగాను, సమీపంలోనే ఉన్న మరొక ఆలయం అగస్త్యేశ్వర స్వామికి స్మార్తాగమ ప్రకారంగాను కళ్యాణోత్సవాలు తదితర ఉత్సవాలను ఏకకాలంలోనే జరపడం ఇక్కడి విశిష్టత. త్రివిక్రమ అనే పేరుతో స్వయంభూగా వెలిసిన దేవాలయం ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో పర్చూరు మండలంలో ఈ చెరుకూరు గ్రామంలోనే ఉంది.
దశావతారాల్లో 5వ అవతారమైన వామనావతార విశ్వరూప దర్శనమే ఈ త్రివిక్రమ అవతారం. ఇది ఏకశిల మీద 9.5 అడుగు ఎత్తు 4.5 అడుగున ఉన్నటువంటి లేత గులాబీ రంగులో ఉన్నటువంటి శిల్పం. ఇలాంటి శిల్పం మరి ఎక్కడా దొరకదు, కనపడదు. సహజంగా నలరాతితో ఉంటాయి. స్వయంభూ అంటానికి నిదర్శనం కూడా దీనికి ఎక్కడా రంధ్రాలు కానీ ఏమి లేవు, పీఠం లేదు, సోమసూత్రం లేదు. స్వయంభూగా లోపల ఎన్ని అడుగులు ఉందో తెలియదు కానీ పైకి మటుకు 9 అడుగులు ఎత్తునుండి ఇలాంటి విశ్వరూపంలో చూపించినటువంటి ఈ శిల్ప సౌందర్యాన్ని, ఈ రూపాన్ని ప్రతిరోజు మేము దర్శించుకునేట్టుగా మాకు ఆజ్ఞ ఇవ్వండి అంటే అక్కడ స్వయంభూగా వెలిశాడని శాసనం చెప్తుంది. విష్ణువర్ధన మహారాజు ఇక్కడికి యాత్రాస్థలమై వచ్చి విహారానికి గుడారాలు వేసుకొని ఉంటే ఇక్కడి నుంచి ఈ చెరువు దాకా ఇది మొత్తం ఒక పెద్ద కోనేరు. ఆ కోనేటి ఒడ్డున ఈ శిల్పం ఉంది. అరే ఇంత అందమైన శిల్పం రాజు కాబట్టి ఎండకు ఉందని చెప్పి శిల్పుల్ని పిలిచి 4 స్తంభాలు వేసి పైన ఆచ్ఛాదన ఏర్పాటు చేశాడు. చేసి తర్వాత శిల్పుల్ని పిలిచి భారతం, భాగవతం, రామాయణం 3 కూడా సంగ్రహంగా శిల్పాల రూపంలో చెక్కించి ముఖమండపాన్ని చుట్టూ ఏర్పాటు చేశాడు. ఇటు గణపతితో మొదలు పెట్టుకొని కాళింగ మద్దంతో. అయితే ఎక్కడ ఏ రాయి సెట్ అయితే దాన్ని అట్లా ఫిక్స్ చేశారు కానీ అది కరెక్ట్గా ఒక రామాయణము ఒక భారతం ఘట్టంగా లేదు, అన్నీ మిళితమై ఉంటాయి చుట్టూ. ఇక శ్రీ త్రివిక్రమ స్వామి వారి ఆలయం ఆవిర్భావం వెనుక ఒక పురాణ గాథ ఉంది. పూర్వం బలిచక్రవర్తి జాతి వైరం చేత ఇంద్రాది దేవతలను జయించాడు. పిమ్మట వారందరూ శ్రీమన్నారాయణుని చేరి తమను బలి నుంచి రక్షించవలసిందిగా ప్రార్థించారు. ఆదిదేవుడు అదితి కశ్యపులకు వామనుడిగా జన్మించాడు. 9 సంవత్సరాల వయస్సులో వామనుడు తల్లిదండ్రుల ఆజ్ఞను తీసుకొని సరయూ నది తీరానికి బయలుదేరాడు. ఆ నదికి ఆవలి గట్టున విష్ణు సాయుధ్యాన్ని పొందటానికై బలిచక్రవర్తి చేస్తున్న విశ్వజిత్ యాగానికి చేరుకున్నాడు. తనకు 3 అడుగుల భూమిని దానమివ్వమని అడిగాడు. అంతట శ్రీ మహావిష్ణువు అష్టభుజాలతో త్రివిక్రమ రూపంలో ముల్లోకాలను ఆక్రమించి బలిచక్రవర్తి ఎదుట నిలుస్తాడు. ఒక పాదంతో భూమండలాన్ని, మరొక పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన త్రివిక్రమ స్వామి 3వ పాదాన్ని బలిచక్రవర్తి అభీష్టం మేరకు ఆయన తలపైనే పెట్టి పాతాళానికి నెట్టివేస్తాడు. ఇక బలి బాధల నుండి విముక్తులైన దేవగణం శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి త్రివిక్రమ రూపాన్ని నిత్యం దర్శించుకునే వరం ఇవ్వమంటూ అర్థించారు. అందుకు అంగీకరించిన త్రివిక్రముడు అదే రూపంలో ఈ చెరుకూరు గ్రామంలో స్వయంభువుగా వెలిశాడు. బలిని చెరబట్టిన తర్వాత స్వామి వెలసిన క్షేత్రంగానే మొదట ఈ గ్రామాన్ని చెరమూరు అని పిలిచేవారట. కాలక్రమంలో అది చెరుకూరుగా రూపాంతరం చెందినదని మరొక కథనం. శ్రీ త్రివిక్రమ స్వామి తన ధనుస్సునే 3వ పాదంగా చేసుకుని బలిచక్రవర్తి తలపై ఉంచి అతనిని రసాతలానికి అణగద్రొక్కాడు. దేవతాదుల కోరికపై త్రివిక్రముని రూపంలో శ్రీ స్వామి ఈ ప్రాంతంలో స్వయంభూగా వెలిశాడని ఇక్కడి శాసనాలు తెలియజేస్తున్నాయి. అంతేగాక ముందుగా దేవేంద్రుడు విముక్తి పొందాడు కాబట్టి ఈ ఆలయాన్ని దేవేంద్రుడు నిర్మించాడని కూడా మరొక శాసనం తెలియజేస్తోంది. శ్రీ త్రివిక్రమ స్వామి వారి దేవస్థానం పచ్చని కొబ్బరి చెట్లు, ప్రదక్షిణాపథంలో ఆయా శిల్పకళా నైపుణ్యాన్ని వీక్షిస్తూ మనసున త్రివిక్రముని ధ్యానిస్తూ భక్తులు ఆలయంలోకి చేరుకుంటారు. ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఇలా 3 వేదికలుగా ఈ ఆలయం నిర్మించబడి ఉంది. మరొక వైపున చతుర్భుజుడై
శేషుని నీడన శ్రీదేవి భూదేవి సమేతంగా నిలిచి దర్శనమిస్తున్నాడు శ్రీమన్నారాయణుడు. ప్రధాన ఆలయ రాజగోపురం 3 అంతస్తులతో 3 కలశాలతో నిర్మించబడి ఉంది. రాజగోపురాన్ని దాటగానే సుమారు 30 అడుగుల ఎత్తున ధ్వజస్తంభం, దానికి ముందు చిన్న బలిపీఠం ఉన్నాయి. ఆలయానికి అత్యంత ప్రధానమైంది ధ్వజస్తంభం. దేవాలయంలో మూల విరాట్టు ఎంత ముఖ్యమైందో ధ్వజస్తంభం కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ధ్వజస్తంభం ఉంటేనే ఆలయానికి ఆలయత్వం చేకూరుతుంది. గర్భాలయ గోపురంపై ఆగమ శాస్త్రోక్తంగా చక్రం ప్రతిష్ఠితమై ఉంది. దీనినే గర్భాలయ విమానం అని కూడా వ్యవహరిస్తారు. గర్భగృహంలోని భగవంతుని సందర్శించుకోవడానికి ముందు మనం గర్భగృహంపై ఉన్న ఈ విమానాన్ని దర్శించుకొని అనంతరం ధ్వజస్తంభానికి, బలిపీఠానికి నమస్కారం చేసుకుందాం. ఆలయాల్లోని ధ్వజస్తంభం మానవుని వెన్నెముక వలె దేవాలయ వైశిష్ట్యాన్ని తెలియజేస్తుంది. ఇక దేవాలయానికి వెళ్లిన భక్తులు ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిసి ప్రదక్షిణలు చేయాలి. అప్పుడే ప్రదక్షిణ పూర్తయినట్లుగా మన పూర్వీకులు చెబుతారు. ధ్వజస్తంభానికి జీవధ్వజం, దారుబేరం అనే పేర్లు కూడా ఉన్నాయి. మానవ దేహమే దేవాలయంగా పాదం నుండి శిరస్సు వరకు వ్యాపించి నిటారుగా నిలిచి ఉన్న ధ్వజస్తంభం కుండలినీ యోగ సాధనలోని సుషుమ్న నాడికి అంటే తత్వాత్మకు ప్రతీకగా చెబుతారు.